भारत माता की जय, भारत माता की जय, వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. अमर रहे अंबेडकर जी, अमर रहे अंबेडकर जी, अमर रहे अंबेडकर जी. కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే చంద్రమౌళి, అమర్ రహే మధుసూదన్ రావు, అమర్ రహే మధుసూదన్ రావు, చంద్రమౌళి, అమర్ రహే మురళీ నాయక్. వందే మాతరం, మాతరం మాతరం, మాతరం మాతరం, మాతరం మాతరం, మాతరం మాతరం. भारत भारत माता की जय, भारत भारत माता की, भारत भारत माता की, भारत भारत
मुरली नायक, अमर रहे मुरली नायक, मधुसूदन राव, चंद्रमौली, मधुसूदन राव, चंद्रमौली, मधुसूदन राव, अमर रहे मुरली नायक।
मधुसूदन राव, अमर रहे मधुसूदन राव, अमर रहे मुरली नायक, अमर रहे चंद्रमौली, अमर रहे चंद्रमौली। भारत माता की, भारत माता की जय हो, भारत माता जय हो, भारत माता जय हो, तिरंगा यात्रा जय हो, तिरंगा यात्रा जय हो, तिरंगा यात्रा। अमर रहे मेरे जवान की, अमर रहे मेरे जवान को। जय हो भारत माता की। भारत రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం గోదావరిలో మోడించడం జరిగింది. వల్ల మన ప్రజలు అత్యంత ఆర్మీ సర్వీస్ నుంచి भारत माता की, भारत माता की, भारत माता की मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम। अमर रहे अमर जी పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే అమర్ జీ పొట్టి శ్రీరాములు గారు। ఈరోజు ఇంత ప్రశాంతంగా అత్యంత గొప్పగా తెలంగాణ యాత్రను మనం జరుపుకుంటున్నామంటే అది అక్కడ ఉన్నటువంటి మహాపురుషుల యొక్క మహిళల యొక్క త్యాగం. ఇప్పటి వరకు భారత సైన్యంలో ప్రాణాలకి పోరాటం చేసి మన ప్రాంతం వాళ్ళు ఈరోజు మన మధ్య ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. పల్లె చెరువు భాస్కర్ దయచేసి అందరూ స్వాగతం పలకాలి. స్వాగతం పలకాలి. షేక్ సుబానీ లాంగ్ సోల్జర్, మల్లికార్జున అన్నారెడ్డిపాలెం సర్జెంట్ ఏ4, శ్రీ ప్రసాద్ లాంగ్ సోల్జర్, కె నాగేశ్వరరావు నాయక్, బి చెన్నయ్య ఉదయగిరి నాయక్. ఇక్కడ ఉన్నామంటే వాళ్ళు మనకు ఇచ్చినటువంటి అవకాశం, వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితం ఇవాళ మనం అందరం ఇక్కడ ఈ భారతదేశంలో భారత రాజ్యాంగంలో మనమందరం పనిచేస్తున్నాం. హరోదార్ జి విజయ, హరోదార్ పెంచలయ్య నువ్వూరుపాడు, పెంచలయ్య నువ్వూరుపాడు. వందే మాతరం, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కొమ్మిరెడ్డి లావణ్య ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇవాళ భారతదేశం తన విశ్వరూపం చూపిందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్సే దానికి కారణం. ఏడి లక్ష్మి హవల్దార్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే మాతరం, వందే మాతరం. పెంచమయ్య, పడమటి నాయుడుపల్లి
ఉన్నారా? టీ పెంచలయ్య పరమటి నాయుడుపల్లి అవునా? గారి ఆఫీస్ నుంచి, ఎంఆర్ఓల ఆఫీసుల నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చూసాం. వాళ్ళు బయట ప్రాంతాలకు వెళ్ళడంతో వాళ్ళని కానీ వేదిక మీదకి పిలిచి మన వాళ్ళు అని చెప్పుకొని గర్వపడేటువంటి దానికి వాళ్ళు రాలేకపోయారనేటువంటిది ఒక చిన్న సంశయం ఉన్న ఇవాళ దాదాపు 20 మంది మా సైనికోద్యోగులు ఇవాళ మన ముందుండి మేమన్నాం మీకు అని చెప్పి ఇవాళ మనకి ధైర్యాన్ని నేర్పుకొస్తుంది. వాళ్ళందరికీ చెయ్యెత్తి ఒకసారి నమస్కారం చేస్తాం. ఏదో ఆషామాషిగా మనం ఆడుతూ పాడుతూ చేసే కార్యక్రమం కాదు. ఒకవైపు గుండెలు అరిసే ఓదార్పు, మరొక వైపు విజయ దుర్గతి మోగిస్తున్నటువంటి వీర జవాను, వారందరికీ తోడుగా 150 కోట్ల భారతీయులు, వీరందరితోటి కలిసి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒకరై తోడి ఇవాళ ఈ దేశాన్ని రక్షించడం అనేకదే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తూ నిద్రాహారాలు మాని చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. అందుకే ఈరోజు ఈ తిరంగా యాత్ర. తిరంగా యాత్ర అంటే 3 రంగులు, 3 రంగుల జెండా ఇవాళ చేతబట్టామంటే ఈ దేశ ఔన్నత్యాన్ని, భారత మాత కన్న బిడ్డలుగా మేము మా తల్లి రుణం తీర్చుకోవడానికి రోజులు ఎక్కడని చెప్పి అందరూ నిరూపించుకోవడానికి చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ తిరంగా యాత్రని భారత ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కలిసి ఈరోజు భారతదేశం అంతా 3 రోజుల పాటు ఎవరికి ఎక్కడ అనుకూలమైతే అక్కడ నిన్న మొన్న ఈరోజు 3 రోజుల పాటు ఈ దేశంలో మళ్ళీ 4 మూల పల్లెల్లో సైతం తిరంగా యాత్రలు జరుగుతున్నాయి. ఈ తిరంగా యాత్రకి ఒక భరోసా ఉంది, ఒక జాతీయత ఉంది, ఒక ఆత్మస్థైర్యం ఉంది, ఒక మనోధైర్యం ఉంది. మేమంతా ఉన్నాం, ఈ దేశాన్ని రక్షించుకుంటాం, మా తల్లిని మేము కాపాడుకుంటాం, భారత మాత ముద్దు బిడ్డలుగా మా యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల జనం రోడ్ల మీద ఉన్నామని చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం ఈ తిరంగా యాత్ర అనేది ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ తిరంగా యాత్రని మన నియోజకవర్గంలో కూడా విజయవంతం చేస్తూ ముందుకు వచ్చాం. ఈ సందర్భంలో దాదాపు మన నియోజకవర్గంలోని 20 మంది వీర సైనికులు అది వీర భయంకరమైనటువంటి పోరాటాల్లో పోరాడి ఇక్కడికి వాళ్ళ యొక్క వయసు రీత్యా వాళ్ళ మనతోటి సమయం గడపడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ బార్డర్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో చనిపోయినటువంటి మురళీ నాయక్ అతనే కాదు మరి ఎంతో మంది జరిగింది. అయినా కూడా మనం మన రాష్ట్రం నుంచి వచ్చిన ఒకే ఒక వీర మరణం చెందిన మురళీ నాయక్. ఈ కార్యక్రమంలో 3కి మనం సంతాపం తెలపాల్సిన అవసరం ఉంది. ముష్కరులు, తీవ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు ఈ దేశాన్ని దోచుకోవడానికి, ఈ దేశాన్ని కబలించడానికి, ఈ దేశాన్ని దోపిడీ చేసి దోచుకుని తమ ఆస్తుల్ని తరలించుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంలో గడిచిన 9 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి కఠినలో యాత్రికులు వెళ్ళినటువంటి కుటుంబాలు తలకి తుపాకీ పెట్టి
భార్య ముందే భర్తను, బిడ్డల ముందే తండ్రిని, తల్లి ముందే కొడుకుని మార్చినటువంటి సంఘటన ఈ దేశంలో 27 మంది హతమయ్యారు అంటే ఎంత దుష్పరిణామాలు ఈ దేశానికి వచ్చాయో ఒకసారి ఆలోచించాం. అందుకే ఈరోజు దేశమంతా ఒక్కటిగా ఉంది. ఇటువంటి ఉగ్రవాదాన్ని నేను క్షమించను, రాజీపడమని ఇవాళ భారతదేశ ప్రభుత్వం, దేశ ప్రధాని ఇవాళ అన్ని దేశాలకి చెప్పే ప్రయత్నం చేశారు. సర్దుకుపోయేటువంటి ధోరణి, మనస్తత్వం మంది, కానీ ఉగ్రవాదమే వాళ్ళకి కావాల్సినటువంటి. ఉగ్రవాదం లేకపోతే ఆ దేశానికి మిలిటరీ లేదు. ఉగ్రవాదం లేకపోతే ఆ దేశ మిలిటరీకి, ఆ దేశానికి ప్రభుత్వం లేదు, రాజకీయ నాయకులు లేదు. ఉగ్రవాదుల వల్లనే అక్కడ మిలిటరీ పరిపాలన, ఉగ్రవాదుల సహకారంతోనే ఆ దేశ ప్రభుత్వాన్ని ఇవాళ పరిపాలిస్తుంది. అంటే ఉగ్రవాదం లేకపోతే ఆ దేశానికి మనుగడే లేదు. మళ్ళీ అన్నార్తులే భారతదేశానికి రావాల్సింది. ఇది అక్కడి పరిస్థితి. అప్పులు దొరికే పరిస్థితి లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు. సింధు జలాలను 3 రోజులు ఆపితే మేము అన్యాయం అయిపోయాం, కరువు పోల్చుకుంటాం, బారిన పడ్డాం, మమ్మల్ని ఆదుకోని గుక్కడి నీళ్లు ముందే అడిగే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళ మీద తిరుగుబాటు ఇవాళ ప్రజలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఆ దేశ ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. ఇదా మీరు మా దేశానికి తెచ్చింది, ఇదా ఈ దేశానికి కావాలనుకున్నది. తిరిగి లేనటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు ఏం కావాలని అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానాలు చెప్పుకోలేక ఇతర దేశాలు కాళ్ళు పట్టుకొని భారతదేశ ప్రభుత్వానికి మేము కాళ్ళు మొక్కుతాం, మీరు వాళ్ళకి నచ్చ చెప్పండి, మేము లేకపోతే మేము కాళ్ళు పట్టుకున్నట్టుంటే మాకు అగౌరవం అని అక్కడ కూడా తమ అహంకారాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేసింది. ఏది చేసినా ఒక్క విషయం, మిగిలినటువంటి 2-3 పెద్దలు మాట్లాడతారు. వారి తర్వాత ఇవాళ పెద్దగా మనం వేరే కార్యక్రమాలు లేవు, కానీ మన ప్రాంతంలో తమ జీవితాంతం ఈ దేశం కోసం, ఈ దేశ రక్షణ కోసం, మన కోసం పనిచేసినటువంటి ఆ వీర సైనికుల్ని మనం గౌరవించుకున్నాం, సన్మానించుకున్నాం. గౌరవించుకోవడం అనేది మన బాధ్యత. వాళ్ళు గౌరవానికి ఎప్పుడు కూడా తలవంచలేదు. అలాగే సన్మానాలకు ఎప్పుడు ముందుకు రాలేదు. అసలు ఇవాళ మీలో చాలా మంది వాళ్ళని చూసి కూడా ఉండరు. వాళ్ళు ఇవాళ కనపడుతూ ఉంటే మనకే ఒక ఉత్సాహం, మనకే ఒక ఆనందం. మన ప్రాంతంలో కూడా ఉత్తర భారతదేశంలో పోరాటం జరిపిన సైనికులు మనలో కూడా ఉన్నారనేటువంటి ఒక మంచి భావన కలుగుతుంది, ఉత్ప్రేరణ కలుగుతుంది. కాబట్టి మనం వాళ్ళని సన్మానించుకునే ముందు 2 నిమిషాలు ఇవాళ పహల్గామ్లో కానీ, అలాగే శత్రు దేశం, ఉగ్ర దేశం పైన పోరాటంలో కానీ మనం పోగొట్టుకున్నటువంటి మన వాళ్ళ కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఆ తర్వాత మిగతా కార్యక్రమాన్ని కొనసాగిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఎంత దూరంలో తల మీద గురిపెట్టి పేల్చేటువంటి సంఘటన మనం చూసాం. ప్రపంచం అంతా అక్కడికి పోయింది. భారతదేశ ప్రజలందరూ కూడా ఆవేశానికి లోనయ్యారు. భారతదేశ ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి ప్రశ్నించారు. నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో
త్రివర్ణ యాత్రకు ఘనంగా వర్యులు శ్రీ రాజ్ సింగ్ గారు మరియు మన కొనసాగించిన వాళ్ళకి మనం గౌరవ సూచకంగా వాళ్ళందరినీ మనం సన్మానించుకుంటాం. ప్రతి ఒక్కరిని పిలిచినప్పుడు వాళ్ళకి సన్మానం చేసేటప్పుడు వందే మాతరం అని, భారత్ మాతాకి జై అని, ఈ దేశం నలుదిక్కులా వినపడే విధంగా ప్రతి ఒక్కరు నినాదాలు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆలోచనగా కోరుతున్నాం. అవసరం నుంచి కూర్చొని పక్కన చేస్తాను. भारत माता की जय, 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 वंदे मातरम, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. लांस नायक भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. భాస్కర్ గారిని సన్మానించాల్సిందిగా శ్రీ పెంచలరావు గారిని కోరుతున్నాం. వందే మాతరం, 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 भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम. లాంగ్ సోల్జర్ వారిని సన్మానించాల్సిందిగా మన మున్సిపల్ చైర్పర్సన్ గారిని కోరుతా ఉన్నారు. भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम, मातरम मातरम, వందే మాతరం. అందరూ చెప్పండి మాటలు. मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम, సన్మానించాల్సిందిగా మన జనసేన నాయకులు ప్రధాని కోరుతా ఉన్నాం. అబ్బా भारत माता की जय, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. వీరిని సన్మానించాల్సిందిగా మన సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ్ చౌదరి గారిని కోరుతున్నాం. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम, वंदे मातरम, అందరూ చెప్పండి కొట్టాలి. मातरम मातरम, వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలు. मातरम मातरम, వీరిని సన్మానించాల్సిందిగా సుధాకర్ రెడ్డి గారిని కోరుతున్నాం. मातरम मातरम, वंदे मातरम. भारत माता की जय, 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 वंदे मातरम, वंदे మాతరం గారిని కోరుతున్నాను. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. भारत माता की जय, भारत माता की जय, मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम,
भारत माता की भारत माता की भारत माता की వయసులో కూడా సెల్యూట్ ఎలా కొట్టాడు చూడండి, అది మిలిటరీ అంటే भारत माता की भारत माता की भारत माता की मातरम 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 वंदे मातरम 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 भारत माता की वंदे वंदे भारत माता की भारत माता की मातरम 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 भारत माता की भारत माता की वंदे मातरम भारत माता के भारत माता के भारत माता के वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की भारत माता की मातरम 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 बोले भारत माता के बोले भारत माता के बोले भारत माता की भारत माता की भारत माता की మన ఆర్టీఓ గారు సన్మానిస్తారు. बोले भारत माता के बोले भारत माता के बोले भारत माता के मातरम 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 बोले भारत माता के भारत माता की भारत माता की मातरम 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 वंदे मातरम 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 वंदे 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 बोलो भारत माता की बोलो भारत माता मातरम 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 वंदे वंदे मातरम 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 बोलो भारत माता के సైన్యంలో మన దేశంలో దేశ భద్రతా దళాల్లో ఒకరిగా ఉండి ఈ దేశ భద్రత కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయక ఈ దేశంలో వాళ్ళ కుటుంబాలను గ్రామాల్లో వదిలిపెట్టి కుటుంబ సభ్యులకు దూరంగా ఈ దేశ సరిహద్దుల్లో కాలం గడిచి ఇంతకాలం వయసు రీత్యా వాళ్ళు ఇవాళ రిటైర్ అయ్యి గ్రామాలకు వచ్చారు. వాళ్ళని చూస్తే ఏ ఒక్కరు కూడా రిటైర్ అయినట్లేదు. ఇవాళ మాకెందుకు పిలుపు రాలేదు, మేమెందుకు ఇంకా అక్కడికి పోలేదనేటువంటి తపన, ఆలోచన, ఆతృత వాళ్ళల్లో కనబడుతుంది. అది వాళ్ళకి వాళ్ళు నేర్చుకున్నటువంటి ఈ భారత మాతని కాపాడాలనేటువంటి ఒక మంచి సుగుణం. కాబట్టి ఇవాళ ఆపరేషన్ సింధూర్ అంటే భారతదేశంలోని భారతీయులకు మాత్రమే ఈ సింధూర్ అంటే ఏంటనేది అర్థం తెలుసు. ప్రపంచ దేశాల్లో ఇంకెవరికి సింధూర్ అంటే అర్థం తెలియదు. ఏంటి భారతదేశంలో
ఆపరేషన్ సింధూర్ ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్తో ఇవాళ ఉగ్రవాదులను తరిమి కొడుతున్నారని ప్రపంచ దేశాలన్నీ నిద్ర లేసేటప్పటికీ పూర్తి స్థాయిలో ఉగ్రవాదాలను మట్టిపెట్టే కార్యక్రమం చాలా వరకు జరిగిపోయింది. ఈ సింధూర్ అంటే ఏంటి అని అంటే అది ఒక్క భారతీయులకు మాత్రమే తెలుసు. భారతీయులందరూ సింధూర్ని గౌరవించినంత మరి ఇంకా దేన్ని గౌరవించారు. భారతీయ మహిళలు మరి ఎక్కువగా మతాలకి, కులాలకి, జాతులకి సంబంధం లేకుండా సింధూరుని నుదుటి దిద్దుకొని శుభకార్యాలు చేయడానికి ముందుకు వస్తారు. అదే సింధూర్. ఆ సింధూర్ని తుడిచివేయడానికి తుడిచి వేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది మహిళలు మా సింధూర్ని తాకుతావా నువ్వు అని చెప్పి ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా నిలబడేది ఈ దేశ మహిళ ఖ్యాతి అని చెప్పి నేను అది ఈ దేశ అవినీతి. భారతదేశంలో ఏదో సైనిక పోరాటం ఉగ్రవాదం తరిమి కొట్టడం కాదు. సింధూర్ అనేటువంటి ఆ యొక్క విలువ అది భారతీయులకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి ప్రతి మహిళ ఈ ఆపరేషన్ సింధూర్ జరగాలి. ఈ సింధూర్కి మేము తోడుగా ఉంటాం. మా నుదుటి బొట్టును తాకినటువంటి ఏ ఒక్కరూ ఈ దేశ సరిహద్దుల్లో కూడా రాకుండా పోవాలని ఒక బలమైనటువంటి సంకల్పాన్ని ఇవాళ భారతదేశ రక్షక దళాలు ఇవాళ పూర్తి చేశాయని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ మనం చూస్తే మొట్టమొదటి ఉగ్రవాద స్థావరాన్ని కొట్టింది ఈ దేశ మహిళ. తన ఎయిర్ ఫోర్స్ విమానంతో ఒక మహిళగా ఉగ్రవాదాన్ని తరిమేస్తామని చెప్పి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద స్థావరాల పైన ఇవాళ భారత వైమానిక దళాల నుంచి ముందు నిలబడి ఆ స్థావరాన్ని నిర్వీర్యం చేసి ధైర్యంగా తిరిగి వచ్చి నా తోటి మహిళలు సింధూరాన్ని తాకిన ఏ ఒక్కరిని వదలని చెప్పి ఆ చెప్పినటువంటి మహిళ భారతీయురాలు, భారతీయ ముస్లిం మహిళ. ఇది మనం ఎవరు మర్చిపోకూడదు. ఈ దేశ ఔన్నత్యానికి గల కారణం. తిరంగా యాత్ర అంటే 3 రంగుల జెండా పట్టుకు తిరగడం కాదు. ఆ 3 రంగుల్లో ఉన్నటువంటి అనేక అంశాల పట్ల ప్రతి ఒక్కరూ ఇవాళ ఏకమై మరి అన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ ఈ దేశాన్ని కాపాడుకుంటూ మన భవిష్యత్తుని నిర్మాణం చేసుకుని భారతదేశ ఔన్నత్యాన్ని ఈ ప్రపంచ దేశాలకి 3 గంటలు 3 గంటల్లో భారతదేశం అంటే ఇదా, సింధూర్ అంటే ఇదా, సింధూర్ అనేది ఒక మహిళకి నిగతి దిద్దే తిలకమా అని ఇవాళ ఆశ్చర్యపోయినటువంటి మహిళలు ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి సమయంలో మనం అందరం తోడుగా నిలబడి ఈ దేశ భద్రతా దళాలు, ఈ దేశ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంది మనం అందరం కలిసి ముందుకు నడుద్దాం. ఏకతాటి పైన అందరం ఒక్కటిగా మాట్లాడదాం అని చెప్పి భారతీయ సంస్కృతికి మనమే జీవనాడి, మన సింధూరమే జీవనాడి అనేటువంటిది మరొక్కసారి తెలియజేస్తూ అందరూ ఒక్కసారి పలకండి. అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే మధుసూదన రావు, అమర్ రహే మధుసూదన్ రావు, అమర్ రహే చంద్రమౌళి, అమర్ రహే చంద్రమౌళి. జయ హో భారత రాజ్యాంగం, జయ హో భారత రాజ్యాంగం, జయ హో భారత మాతా की, జయ హో భారత్ మాతా की, జయ హో, జయ హో.
Yeah.